అండ్ ఇప్పుడంతా కూడా చాలా వరకు కొన్ని సబ్జెక్ట్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అంటే లైక్ ఏఐ కానివ్వచ్చు, లేదు అంటే డేటా సైన్స్ కానీ, సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన కాలేజ్‌లో ఎలా అవైలబిలిటీ ఉంటాయి? ఇప్పుడు ట్రెండ్స్ అంటామన్నమాట మేము. యాహ్! ఎక్కడెక్కడంతా ప్లేస్‌మెంట్స్, కెరీర్ ఆపర్చునిటీ ఎక్కడంతా వస్తుందో అక్కడే మేము ఆ కోర్సెస్‌ని స్టార్ట్ చేస్తాము. మీరు నమ్మరు, మా ఒక్కొక్క కోర్స్‌లో నాట్ ఓన్లీ ఇంజినీరింగ్, బీ స్కూల్‌లో, ఫార్మసీలో కూడా ఏఐ ఎనేబుల్డ్ కరిక్యులమ్ పెట్టేసుకున్నాం. హ్మ్. అంటే ఏదో ఒక టూల్ చదువుకుంటారు వాళ్ళు. హ్మ్. ఏదో ఒక కోర్స్‌లో అంటే ఏఐ ఎందుకు కావాలి? ఛాలెంజెస్ ఏమిటి? గ్రామంలో వెళ్లి కూడా చెప్తారనమాట వాళ్ళు. హ్మ్. ఏఐ అడ్వాంటేజెస్ అని చెప్పేసి. మీరు మా కాలేజ్ చూసుంటారు, అక్కడ యాక్టివిటీ సెంటర్‌లో మేము అక్కడ ఏఐ క్షేత్రం అని చెప్పేసి పెట్టబోతున్నాం. ఏఐ జ్ఞాన కుంభ్ క్షేత్రం అని చెప్పేసి. అక్కడ మేము టూల్స్ డెవలప్ చేయబోతున్నాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ ఎనేబుల్డ్ కరిక్యులమ్ డెవలప్ చేయబోతున్నాము. ఓపెన్ సోర్స్ టూల్స్ అంతా మేము చేయబోతున్నాం. మా దగ్గర మంచి ఎన్విడియా కంప్యూటర్ కూడా ఉందంటే 6 కోట్లు ఖర్చు పెట్టి మేము తెచ్చుకున్నాం. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే మా పిల్లకాయలు చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఇదంతా చదివేసిన తర్వాత చక్కగా ప్లేస్‌మెంట్ తీసుకొని ఇండియాని మరవకుండా, మన భారతదేశాన్ని మరవకుండా చక్కగా భారతంలోనే పని చేసుకోవడానికి కోసం మేము మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాం వాళ్ళకి.